మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ అక్క. హాయ్ జయ. మంచి హెల్దీ రెసిపీస్ చూపిస్తా ఉన్నారు మీరు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? జనరల్గా సాలెడ్, ఎందుకంటే సాలెడ్ అనగానే చాలా మంది ముఖం ఇలా ఇరుస్తారు, ఏంటదంతా తినేది అని. బట్ యునో సాలెడ్ ఇస్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, మీరు ఎక్కడ డిన్నర్స్కి వెళ్ళండి, ఎక్కడ భోజనాలు సింపుల్ అండి. అసలు ఎందుకు పెడుతున్నారు దానికంటూ ఒక ప్రధానంగా ఎందుకు దాని ఉపయోగం ఏంటి? ఎప్పుడైనా సాలెడ్స్ ఏంటి అంటే, సాలెడ్ తినంగానే మనకు ఫైబర్, మ్యాక్రోన్యూట్రియంట్స్ రెండూ వస్తాయి. వాటి వల్ల ఏమవుతుందంటే, ఫైబర్ తిన్నప్పుడు సాల్యుబుల్, ఇన్సాల్యుబుల్లో డిఫరెంట్ వెజిటబుల్స్లో డిఫరెంట్గా ఉంటాయి. అవి తీసుకున్నప్పుడు బాడీలోకి వెళ్ళి మనకు లో క్యాలరీస్, హై న్యూట్రిషన్ వాల్యూస్, ఎక్కువ స్పేస్ ని కన్జ్యూమ్ చేస్తుంది. చేసినప్పుడు మనం తీసుకునే నెక్స్ట్ వచ్చే ఫుడ్ క్వాంటిటీ తగ్గడం జరుగుతుంది. అలాగే ఇది డైజెషన్ కి ఉపయోగపడి మనకి ఈజీ డైజెషన్ అవ్వటం వల్ల వెయిట్ లాస్, అంటే మోడరేషన్ లో తింటాం కాబట్టి వెయిట్ కి ఉపయోగపడుతుంది. అలాగే డైజెషన్ సరిగ్గా అంటే ఫ్రీగా అవ్వటం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు, హెల్దీగా ఉంటుంది. స్కిన్ దగ్గర నుండి అంటే మనం తీసుకునే సాలెడ్ కూడా సింపుల్, నేను కాంప్లికేటెడ్ గా తీసుకోలేదు. జనరల్ గా నేను చాలా యాడ్ చేస్తాను. ఈ రోజు చాలా సింపుల్ అంటే, రోజు ఇంట్లో మీరు మీ ప్లేట్ తయారు చేసుకున్నప్పుడు మీ ప్లేట్ లో అన్నం కూర పెట్టే ముందు ఈ సాలెడ్ పెట్టుకోండి. ఓకే, సో దిస్ ఇస్ సచ్. అందుకే నేను వేరే ఎక్స్ట్రాడినరీగా రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ ఇవన్నీ పెట్టలే, బీన్స్ ఏం పెట్టలే, బ్యూటిఫుల్ సింపుల్ సాలెడ్ పెట్టిన. సో ఎక్కువ వాటర్ జనరేట్ అవ్వకుండా ఉండడానికి నేను టొమాటో కూడా పెట్టలేదు ఈ రోజు. జనరల్ గా కొంచెం టొమాటో పెడితే వాటరీగా అవుతుంది, కొంతమందికి అది కూడా నచ్చదు. కాబట్టి సమ్ టైమ్స్ అంటే నేనైతే ఇట్లా క్రిస్ప్ గా ప్రిఫర్ చేస్తా, అందుకని చెప్పేసి నేను అదే చేసి చూపిస్తున్నాను. ఓకే, దానికి కావలసిన పదార్థాలు కీరా, క్యారెట్, ఉల్లిపాయలు. ఓకే, మీరు బిర్యానీ తినేటప్పుడు ఎందుకు పెడతారు చెప్పండి? డైజెషన్, ఉల్లిపాయ గానీ కీర అన్ని సాలడ్ ఇస్తాడు కదా కంపల్సరీ. సో దట్ డైజెషన్ కోసం అబ్సల్యూట్లీ. సో కాబట్టి ఎంజైమ్స్ మంచిగా రిలీజ్ చేస్తుంది. అట్లాగే కాస్త దూరగా వేయించిన నువ్వులు, అవిసె గింజలు కూడా ఉన్నాయి, ఫ్లాక్స్ సీడ్స్. సో దిస్ ఆర్ ద వండర్ఫుల్ రెసిపీ. దీంట్లో ఒక సీక్రెట్ మసాలా కూడా చెప్తాను. ఇప్పుడైతే ఇది వచ్చేసి మీకు మిరియాల పొడి, పెప్పర్. ఓకే, సో ఫస్ట్ మనము సాలెడ్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాము. ఎవరెవరికి ఇష్టమో దీన్ని రెండు రకాలు కట్ చేసుకోవచ్చు. ఒకటి ఇలాగా రౌండ్ గా, సంహౌ ఐ ప్రిఫర్ దిస్ లుక్. లేదు అంటే మీరు సన్నగా బారుగా దొడ్డుగా తురుముతారు కదా, అలా కూడా చేసుకోవచ్చు. క్యారెట్ ఇది. ఓకే, సో ఫస్ట్ మనము దీనికి ఒకటి ప్రిపేర్ చేసుకుందాం. ఓకే, కొంచెం పెరుగు వేసుకొని. ఇది ఎవ్రీ మీల్ కి ముందు తినమంటారా, లేకపోతే ఓన్లీ ఆఫ్టర్నూన్, ఈవినింగ్స్? మీకు మిడ్ మార్నింగ్ స్నాక్ కానీ మిడ్ ఈవినింగ్ స్నాక్ కూడా మంచిది. ఓకే, పెరుగుని కాస్త లమ్స్ లేకుండా చేసుకుంటే ఎంత మంచిగా బీట్ చేసి అంత మంచిది. ఓకే, దీంట్లో కొంచెము నా చేయి కూడా ఉండాలి కదక్క, ఖచ్చితంగా. అందుకని నేను కూడా మీ పాత్రలు ఏంది ఎలాగా కేయాన్ పెప్పర్ అంటే ఏంటిది? కారపొడి. తెలుగు కారము కొంచెం అలాగా. ఎందుకు అంటే మనకు అలా టేస్ట్ బడ్స్ అలా తట్టంది కష్టమే. అవును. ఓకే, సో మనకు సరిపడా ఉప్పు. ఓకే, రైట్. కొంచెం మిరియాల పొడి. ఇప్పుడు ఎస్పెషల్లీ నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే, ఈ చలికాలంకి అండ్ డైజెషన్, మెటబాలిజాన్ని ఇన్స్టిగేట్ చేయాలా అంటే, మనకు అరుగుదల శక్తిని పెంచాలి అంటే పెప్పర్ కి ఎంత ఇమ్మెన్స్ గుణాలు ఉన్నాయంటే చాలా చాలా అవసరమైంది. సో దాన్ని అట్లా ఎంత వీలైతే అంత బీట్ చేయండి. ఇంక ఇట్లా బీట్ చేసేది కూడా ఉంటుంది కదా, దాంతో బీట్ చేసి. బట్ ఇది ఓకే, మనకి ఇంత క్వాంటిటీ ఉంది కాబట్టి ఇంకా కొంచెం వేద్దాం. డన్. మీరు ఎక్కడ నేర్చుకున్నారు అక్క ఇన్ని రెసిపీస్? చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్? మరి చిన్నప్పటి నుంచి ఏం లేదు, హానెస్ట్ గా చెప్పాలంటే. కాకపోతే రుచుల పిచ్చి అయితే 100% ఉంది. మా అమ్మకి అనిపిస్తుంది, అమ్మా అనిపిస్తుంది. ఎందుకంటే అమ్మగా లేకపోయినా ఆ వాసన, ఒక పిచ్చి వాసన వచ్చినా దాన్ని ముట్టేదే లేదు. సో మేబీ ఎప్పుడైతే అది మనకి అలాంటి నేచర్ ఉంటుందో, సో దానికి తగ్గట్టు మనం చెయ్యాలి కదా. సో నాకు ఏదైతే ఇబ్బందులుగా ఉండి నా పిల్లలకి అలా కలగకూడదు అని ఒక
అది ఇంట్రెస్ట్, కుకింగ్ మీద చాలా ఇష్టము. నిజంగా ఇంట్రెస్ట్ ఉంటేనే చేయగలుగుతాం రుచి. సో చెయ్యి మంచిది అంటారు మా చుట్టాలందరూ, బాగా చేస్తామంటారు. సో మంచి కాంప్లిమెంట్స్ అయితే ఉంటాయి. 100% నాకు నేను బోస్టింగ్ ఇచ్చుకోవట్లేదు. మా ఫ్రెండ్స్ అందరూ ఉంటే ఎవరో ఒకరు అవును అని మెసేజ్ పెట్టండి. ఓకేనా? సో ఇది ఒక మనం సాలెడ్ లాగా దీన్ని ఒక డిప్ లాగా ప్రిపేర్ చేసుకున్నాము. ఓకే, దీన్ని డ్రెస్సింగ్ ఇన్ఫాక్ట్. ఓకే, నౌ దీన్ని మనము కీరా వేస్తున్నాను, క్యారెట్ వేస్తున్నాను. సో దీనికి ఒక చిన్న చిట్కా ఏంటంటే, ఫస్ట్ దీన్ని ఇట్లా వేసుకున్నప్పుడు ఒక కొంచెము ఉప్పు ఉంటుంది కదా, ఉప్పు వేసేసి కొంచెము పిసికేసేయండి. ఓకే, కొంచెం సేపు నాననివ్వండి, అంటే ఇట్లా వాటర్ జనరేట్ అవుతాయి. ఓకే, ఇంకా కొంచెం సేపు దీన్ని ఇట్లనే నానబెట్టి పెడితే వాటర్ ఏమవుతుంది, వాటర్ ఎగురుతుంది. ఓకే, ఎగిరినప్పుడు ఆ వాటర్ తీసేయచ్చు. ఓకే, వాటర్ సో తీసేసి, అంటే బాగా సాలడ్ ఎప్పుడు ఏంటంటే ఇట్లా వెళ్తూ ఉంటే తినాలనిపించదు, నీరు కారుతూ ఉంటే. మనం డబ్బాలో తీసుకెళ్లాలంటే అందుకే ఇష్టపడం. అవును. సో కాబట్టికే ఇది మీకు ప్యాక్ చేసుకున్నా ఎంతే క్రిస్ప్ గా ఇట్లా ఉంటుంది, నీరు కారదు. అందుకని ఫస్ట్ ఇట్లా కొంచెం ఇదిగో ఇట్లా ఇట్లా డివిజన్ చేసుకుని ఇట్లా పెట్టుకున్నాను. సో మీకు ఓపిక టైం ఉంటే వీటికి కూడా సేమ్ ఈ రెండిటికి ఉప్పేసి పెట్టేసి వాటర్ వచ్చిన తర్వాత వాటర్ ని తీసేసేసి లైట్ గా ఇప్పుడు నేను ఇవి కూడా వేసేసాను. మనం చేసాం కదా, దాన్ని వేసుకోవటమే అంటే హెల్దీ డైట్ అనగానే భయపడతారు కదా జయ. అసలు అలా అంటే మనం దీనికి మళ్ళీ టైం పెట్టాలి, ప్లస్ ఇంగ్రీడియంట్స్ మెయిన్ ఇంట్లో ఉంటాయి అనే ఫీలింగ్ ఉంటది కదా. ఇదేంటంటే మనకి చాలా చాలా ఈజీ. అవును, ఎంత ఒకటే నిమిషం కదా. సో దీంట్లోకి కొంచెము ఆలివ్ ఆయిల్ వేసేసి బీట్ చేసుకున్నా కూడా ఇంకా బాగుంటుంది. సో నేను కొంచెము ఆలివ్ ఆయిల్ని జస్ట్ అట్లా ఒక టేస్ట్కి, ఎందుకంటే హెల్దీ ఫ్యాట్, నేను ప్రతి దాంట్లో ఏం చెప్తాను మీకు, హెల్దీ ఫ్యాట్ ఉండాలి అంటున్నాను. సో హెల్దీ ఫ్యాట్ వేసేస్తున్నాను. ఈ హెల్దీ ఫ్యాట్ వేసాక దీంట్లో మీకు చాయిస్ ఏంటంటే, మళ్ళీ ప్రోటీన్కి కూడా నేను కొన్ని చెప్తాను. ప్రోటీన్కి ఒకటి పచ్చి పల్లీలను నానబెట్టి పెట్టుకొని కొంచెం క్రష్ చేసి దీని మీద వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి తీసాను, నా బ్యాగ్ లోంచి, లిటరల్లీ నా బ్యాగ్ లోంచి. అంటే యూ షుడ్ ఆల్వేస్, నువ్వులు ఎంత మేల్ అంటే అసలు ఎంత చీపెస్ట్ ఇంగ్రీడియంట్ మన కాల్షియంకి, బోన్స్కి. ఓకే, మీకు చిన్న చిట్కా కూడా, మీకు మైగ్రేన్ ఉంటే రోజు ఒక స్పూన్ తెల్ల నువ్వులైనా నల్ల నువ్వులైనా తినండి, అమేజింగ్. ఇంకాస్త కొంచెం చేదైనా పర్లేదంటే నల్ల నువ్వులు చేయాలి. సో కంపల్సరీ మీరు కనుక తిన్నట్టయితే దీన్ని జస్ట్ 1 స్పూన్, మనకు కొంచెం కరకర, మనకి ఇదంతా రుచులు కదా. అవును, రుచులు మాస్టర్స్ కదా మనం, కాబట్టి మనకి కంటికి నచ్చాలి, నోటికి బాగుండాలి, నచ్చాలి, బాగుండాలి. నేనైతే ఒకటి అంటారు కదా, నోటికి నచ్చేవి ఒంటికి నచ్చో, ఒంటికి నచ్చేవి నోటికి నచ్చో అని. బట్ నా రెసిపీస్ తిన్న తర్వాత మీరు వాటిని కొట్టి పడేస్తారు. అలా ఏం లేదు, అలా అంతా చేసుకునే విధానంలో ఉంటుంది. సో దిస్ ఈజ్ యువర్ వెయిట్ లాస్ సాలడ్. ఇన్ఫాక్ట్ మీరు ఈవినింగ్ గనక ఎర్లీ డిన్నర్ అని చెప్తుంటాను కదా, దీంట్లో ఇంకా కొంచెము మీరు వాట్ ఎవర్ ద రెసిడెన్స్, కొత్తిమీర అవసరం లేదు పెద్ద, కాకపోతే ఇందాక నేను అన్నట్టు పల్లి పౌడర్ కానీ లేకపోతే ఇట్లాంటి కొన్ని యాడ్ చేసుకొని ఈ సాలడ్ పక్కకి, ఒకవేళ మీరు నాన్ వెజిటేరియన్ అంటే ఒక ఫిష్ ఫ్రై, లేదు వెజిటేరియన్ అంటే పన్నీర్ ఆర్ సోయా చంక్స్ ఇలాంటివి గనక పెట్టుకున్నట్టు తిన్నాడు అంటే అబ్సల్యూట్లీ వెరీ హెల్దీ డిన్నర్. ఇన్ఫాక్ట్ వెయిట్ లాస్ డిన్నర్ ఆల్సో. సూపర్, వెరీ సింపుల్ డిన్నర్ ఆల్సో. సింపుల్ కదా, నేను అందుకే ఇందులో నేను చాలా కాంప్లికేటెడ్ చేయలేదు, మీకు రెగ్యులర్ గా దొరికే చేశాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే టొమాటో కట్ చేసి వేసుకోవచ్చు. ఓకే, సో హెవీగా మీకు రిచ్ గా ఇవన్నీ డిఫరెంట్ వెజిటబుల్స్ తో మళ్ళీ చేసి చూపిస్తాను. బట్ ఐ వాంట్ టు గివ్ ఎ వెరీ సింపుల్ సాలడ్, రోజు తినేది. ఇది మీరు డిన్నర్ గా వాడొచ్చు అని చెప్పాను కదా, కానీ లంచ్ లో మీరు అలాంగ్ విత్ లంచ్ ఒక చిన్న బౌల్, ఇంత బౌల్లో ఇప్పుడు ఇంత బౌల్ చేశారనుకో, నలుగురికి వస్తుంది కదా ఫ్యామిలీలో, అలా ఒక స్పూన్ ఫస్ట్ పెట్టేసుకున్నట్టయితే ఎక్స్ట్రాడినరీ ఉంటది. ఇప్పుడు మీరు టేస్ట్ చేసి చెప్పండి నాకు. నేను అందుకే అసలు మీరు చెప్పకపోయినా పైకి తీసేసాను. 2 కలిపి తినండి, కీరా అది, ఉల్లిపాయ కూడా రానివ్వండి. కరకర అని ఎంత బాగుంది కదా, క్రిస్పీగా. పీల్ చేయకుండా కూడా కట్ చేశారు కదా, బాగా వాష్ చేసి.
ఎందుకంటే దాంట్లో మంచి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం తీసుకున్నది లేతయే కాబట్టి మరీ ముదిరిపోయినాయి కాకుండా లేతవైనప్పుడు మీరు సన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. మాట్లాడటానికి నాకు నోట్ నిండా ఉంది. ఇలా ఎక్స్ప్రెషన్ ఎక్సలెంట్ అండి, రియల్లీ చాలా హెల్దీ రెసిపీ. డెఫినెట్గా ట్రై చేయండి, అలానే కామెంట్ కూడా చేయండి. కంపల్సరీ మీరు లంచ్లో యాడ్ చేసుకోండి. మీరు ఖచ్చితంగా వెయిట్ మేనేజ్మెంట్ అయినా వెయిట్ లాస్ అయినా కూడా అటైన్ చేస్తారు. మీ కార్బోహైడ్రేట్స్ తినే క్వాంటిటీ తగ్గడం జరుగుతుంది, హెల్త్ పెరుగుతుంది, ఉత్సాహం పెరుగుతుంది, ఫెటీగ్నెస్ ఉండదు, లేజీనెస్ ఉండదు. ఎందుకంటే ఫ్రెష్ బ్యూటిఫుల్ కీరా హ్యాస్ అ వాటర్ కంటెంట్. సో చాలా హెల్దీ ఫుడ్ కాబట్టి ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోండి. నా నోటి నిండా పెట్టేసి మొత్తం రజితకే చెప్పేశారు. డెఫినెట్గా మీరు అందరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.